మాజీ మంత్రి విడుదల రజని చేసిన కామెంట్స్ ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయల గురించి చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఒక దుమారం అయితే లేపుతున్నాయి. నా జీవితంలోకి, వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడానికి చూశాడు ఆయన అంటూ చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవచ్చు అంటారా? లావు శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ లాంటిది అనుకోవచ్చు అంటారా? సార్ ఒకటి చెబుతున్నా సార్, శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రం అటువంటి కాదు. ఆయన కూడా చెప్పాడు, నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వ్యక్తిగత జీవితాలు నేను బాను, ఏ వ్యక్తిగత జీవితాలతో వాళ్ళకి అవసరం లేదు, ఏమి ఎట్ట పైకి వచ్చిందో ప్రజలందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఏమండి, ఒక్కటి కూడా చెబుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డితో ఏమకున్న అనుబంధం ఇవన్నీ ప్రజలందరూ తెలుసు. ఏదో మరిదిని మొగుడిని కాపాడుకోవడానికి ఏవేదో నట్టేస్తుంది తప్పితే ఒక్క విషయం చెబుతున్నా సార్, శ్రీకృష్ణదేవరాయలు అయితే, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండి, శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన అటువంటి వ్యక్తి కాదు. మరి ఏ విధంగా ఎలిగేషన్స్ చేసిందంటారా? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంకోటి సార్, ఆమె ఒక వ్యక్తిని పంపించింది, కాదని చెప్పానండి, వాళ్ళ 20 లక్షలు వాళ్ళ గట్టేస్తాం, అదే 200 కోట్లు వాళ్ళ గట్టేస్తామని ఏదన్నా ఆయన దగ్గర పంపించిందిగా, రాజీకి పంపించిందిగా. ఏమి లేదు సార్, ఏమేదో అనుకుంటది, మాకు జగన్ 30 సంవత్సరాలు పని చేస్తాడు, 30 సంవత్సరాలు సీఎం, నాకు తిరుగులేదు, నేను నా మరిది బ్రహ్మాండం సంపాదించాలనుకుంది. ఇవాళ వచ్చేపాటికి ఒక్కటే సార్, తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. మెయిన్ చెబుతున్నా, తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. విడుదల రజని గారు ఒక్క విషయం, ఎలక్షన్ రోజు ఇక్కడికి వచ్చింది, ఎల్ఎంస్ మన ఒకటి మన స్కూల్కి వచ్చింది, 36వ డివిజన్లో స్కూల్ ఉంది, ఆడకొచ్చింది. ఆడకొచ్చి ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఎవడు నమ్మలేని విషయం సార్. ఒక్క విషయం చదువుతున్నా, పల్నాడు నుంచి ఒక ఎస్ఐని తెచ్చారు, పల్నాడు నుంచి ఒక ఎస్ఐని తెచ్చారు, ఇంకొక డిఎస్పీని ఎవరినో తెచ్చారు, మా మీద దాడులు చేశారు. కానీ ఇక్కడ ప్రజలు, మా ప్రజలు ఉండబట్టి మేము సరిపోయింది అన్నారు. ఆ రోజు ఏమాటకమాట పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి కూర్చున్నాడు స్కూల్ దగ్గర. సార్ ఆ రోజు ఆమె పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆమెకి. సరే, ముఖ్యంగా అసలు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద అసలు నా జీవితంలోకి రావాలని, ప్రవేశించాలని చూశాడని చెప్పి కామెంట్స్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ కేసు ఏదైతే పెట్టారో ఇప్పుడు ఏసీబీ కేసు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పెట్టారని ఆమె అంటుంది కదా. సరే నిరూపించమండి. శ్రీకృష్ణదేవరాయలు ఆమెది కాల్ డేటా అడిగాడంట, నిరూపించమనండి. ఊరకేదో లేదు, ఇక ఎక్కడ మారకం లేదు, ఇటు టీడీపీకి రాలేదు, అటు జనసేనకు పోలేదు, వైసీపీలో ఉండలేదు. ఆమె బతికేందంటే కుక్కలు చెప్పి ఇస్త్రైంది, ఏదో మాట్లాడుతుంది అంతే. సరే, ఇప్పుడు మరైతే కనుక లోక్సభలోనే ఇదే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొత్తు అంత అయితే గనక ఆంధ్ర లిక్కర్ స్కాము మహాసముద్రం అంతా అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అది వాస్తవమే అనుకోవాలంటారా? సార్ ఒకటి చదువుతున్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదండి, చిన్నది. అసలు ఆంధ్ర లిక్కర్ స్కాము ఎంత భయంకరం అంటే అంత భయంకరం అండి. ఒకటి గంజాయి కలిపారండి, గంజాయి కలిపారు దానిలో. ప్రతి ఒక్క సార్ ఒకరితో నేనే చెబుతున్నా సార్, నేను ఎప్పుడో నెలకోసారి తాగేవాడిని, లేదో వారానికి ఒకసారి తాగేవాడిని. ఈ గంజాయి దెబ్బకి రోజు పొద్దున 6 కానించి
సాయంత్రం 6 దాకా. నాకు అదే పని అయిపోయింది. ఎడిట్ అయిపోయారు కదా. ఎడిట్ అయిపోయాం. నేనే చెబుతున్నాగా, నేను నిజంగా చెబుతున్నా. గత 5 సంవత్సరాల నుంచి నేను పడ్డ నరకం ఎవడు పడి ఉండడు. రోజు మానేద్దాం అనుకుంటా, కానీ పొద్దున 6కి వరాయి అన్నట్టు ఉంటుంది. ఇది పొజిషన్. అంటే ఇది ప్రభుత్వం అమ్మింది కదా, ప్రభుత్వం అమ్మిన దాంట్లోనే స్కామ్ ఎలా జరిగిందంటారు, అసలు ఏ విధంగా జరిగిందంటారు? ఒకటి సార్, ఇవాళ బంధు బ్రహ్మాండంగా ఉంటుంది, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ రోజు ఏం లేదండి, మొత్తం వాళ్ళయే, సిండికేట్లు మొత్తం వాళ్ళయే, ప్రభుత్వం లేదు, పాడలేదు. ఆడేమన్నా ఇంకోటి సార్, దానిలో ఫోన్పే ఏమన్నా ఉందా? లేదు. ఫోన్పే ఉందా? లేదు. ఫోన్పే ఎందుకు లేదు? నువ్వు కాజేస్తానికి అనకూడదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దౌర్భాగ్యుడు కాకపోతే, ఒకటే సార్, ఇవాళ కూడా చెబుతున్నా, ఇవాళ మళ్ళీ ట్యాబ్లెట్లతో సహా గంజాయి కలిపి అమ్ముతున్నాడంటే ఎంత దిక్కుమాలినాడండి. అసలు ఈ రోజు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ సన్నాసి నా కొడుకులకి సిగ్గుండాలండి. ఇంకోటి చెబుతున్నా, అసెంబ్లీలో గుడ్లూరు చూస్తున్నావు, నేను దడుతున్నా, అచ్చన్న కూర్చో, అచ్చన్న కూడా కాదు, అచ్చయ్య కూర్చో. ఏమండి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, అవతల ఎమ్మెల్యేని గౌరవించాలిగా. ఇటువంటి దిక్కుమాలని మనం సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా మనం సిగ్గుతో చచ్చిపోవాలి. ఇప్పుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా, ఇది వేరే విషయం అనుకుంటే కనుక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఎందుకని ప్రెస్ కూడా దూరం అయిపోయాడు అనుకోవచ్చు అంటారు? అతనికి ఏం లేదు సార్, ప్రెస్ దూరం అవడానికి కారణం ఏంటంటే, అతనికి ఇదివరకు పిఎలు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసి ఇచ్చేవాళ్ళు, అది గవర్నమెంట్ జీతం ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఇతను సొంత డబ్బు రూపాయి తీయడు, ఒకటే లేదు. పెళ్ళం ఒప్పుకోదు, ముందు పెళ్ళం ఒప్పుకోదు సార్. ఇతనంతా పబ్జీ ఆడుకోవటం, ఏదో లోపల కూర్చోవడం తప్పితే పెళ్ళం ఒప్పుకోదు రూపాయి తెస్తాను కూడా. ఇవాళ ఎట్ట చేస్తాడు సార్? సరే, మొత్తం మీద అసలు గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ మీద అసలు మీరేమంటారు? అసలు ఈ లిక్కర్ స్కాము, ఢిల్లీ స్కాము చాలా చిన్నదండి, చాలా చిన్నది. నిజంగా చెబుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా తీసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో ఈడ ఇమీడియట్గా ఇప్పుడు 25 కేసులు ఉన్నాయి కదా, 26వ కేసు ఇది, 26వ కేసు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఫర్వర్డ్ తీసుకోవాలి దీన్ని. మేము ఒకటి కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే, ఇది మాత్రం ఫర్వర్డ్ తీసుకోండి. ఏదో కూటమి అనుకోవద్దు, మీరు మాత్రం నిజాయితీగా తీసుకోవాలి ఈ కేసుని.